హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్నాడు పూనెల పిల్ల. ఇవాళ వీడియో ఏంటంటే మేము అమ్మ వాళ్ళతో కలిసి వేదాద్రి వెళ్ళాము. అక్కడికి కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. మధ్యలో తినడానికి ఫుడ్ అండ్ అన్నీ అమ్మ ప్యాక్ చేసింది. సో కార్ రాగానే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా చెల్లి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది వీడియో అంటే. ఇంకా ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవుతున్నామని అమ్మ ఇంకా పూజ చేసి అమ్మ కూడా బయలుదేరింది. ఇంకా అందరం కార్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. కొంచెం దూరం అలా వెళ్ళగానే మా అత్త నేర్పించిన వంట సొరకాయ అప్పలు చేశాను నేను. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి అందరం లాగిచ్చేసాము. ఆన్ ద వేలో మాకు సరస్వతీ దేవి టెంపుల్ కనిపించింది. ఇంకా అక్కడ ఆగి అందరం దండం పెట్టుకొని వెళ్దామని ఆగాము అక్కడ. మా చాన్వి అనుష ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా రిటర్న్ అయ్యాక చాన్వి ఫుల్ స్లీప్ వేసింది. మధ్యలో ఒక చోట ఫుడ్ తిందామని ఆగాము. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే, చాలా పీస్ఫుల్గా. అండ్ ఆ రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉండే. ఇంకా మా అమ్మ అక్కడ పూజ స్టార్ట్ చేసింది. ఇక్కడ స్వామి కనిపించిన వదిలిపెట్టదనమాట మా అమ్మ. ఇంకా మా చెల్లి, నేను, నాన్న అందరం పూజ చేసుకొని అక్కడ ఇంకా మధ్యలో ఆగి ఫుడ్ తిని స్టార్ట్ అయ్యాం మళ్ళీ. బాగ్దాత జబర్దస్త్ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంక ఈ లోపల మళ్ళీ చాన్వి స్లీప్ వేసేసింది. కార్లో ఉయ్యాల కట్టాము. ఇంకా ఆమెకి హాయిగా పడుకుంటుందని. ఇంకా అక్కడి నుంచి వేదాద్రి వెళ్ళే దారిలో తిరుమలగిరి, కోట్లింగాలు ఆగి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నదైతే తిరుమలగిరి అనమాట. కొండపైన ఉంటాడు వెంకటేశ్వర స్వామి. అక్కడ వచ్చి స్వామివారు పుట్టలో ఉంటారంట. అక్కడ మాకు పంతులు గారు అంతా వివరించి చెప్పారు మొత్తం. ఇంకా నాన్న ఎక్కలేదని నాన్న అయితే అక్కడే కూర్చోబెట్టి మేము పైకి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాము. మా చెల్లి వీడియో అంటే ఎందుకో తెలియదు, డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది ఏంటో మరి. చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. అప్పుడు మీకు చూపిస్తుందంతా మొత్తం తిరుమలగిరిలో. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మాకు తామర పూలు అండ్ తులసి మాల ఇచ్చారు. నాకు చెల్లికి అందరికి ఇచ్చారు. ఇంకా అవి తీసుకొని కొంచెం సేపు అక్కడ కూర్చొని ఇంకా మళ్ళీ కోట్లింగాల దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము. నిన్న మా బాబు తాత అండ్ కోటి నాని వాళ్ళు కూడా మాతో వచ్చారు. మేమందరం కలిసి వెళ్ళాము అక్కడికి. ఇంకా మా ఆయన మధ్యలో వీడియోస్ తీస్తున్నాడు అనమాట. చెప్పాను కదా మా చెల్లికి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అని వీడియోస్ అంటే, అలానే చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి కోట్లింగాలు వెళ్తున్నాము.
కోట్లింగాళ్ళు టెంపుల్ ఎన్నిసార్లు వస్తే అన్ని రాళ్ళు పెడతారంట. ఇది మేము సెకండ్ టైం రావడం. సో 2 రాళ్ళు పెట్టాను. మా చెల్లి కూడా పెట్టింది. సెకండ్ టైం అంటే మేము ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు వచ్చామంట. నాకైతే ఐడియా లేదు. మా అనుష చెప్పింది. నాకు గుర్తుందైతే ఇప్పుడు చూసింది. ఇంకా కోట్లింగాల దర్శనం అయిపోయిన తర్వాత వేలాద్రి స్టార్ట్ అయ్యాము మేము. ఇదంతా వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మొత్తం. వాటర్ అయితే ఫ్లోటింగే లేదు. వేదాద్రి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో రూమ్ కోసం వెయిట్ చేసి ఫైనల్గా రూమ్ దొరికింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి పల్లకి సేవకి వెళ్ళాము. అక్కడ అంతటితో నైట్ పల్లకి సేవ్ అయిపోయింది. ఇంకా నైట్ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ లేచి నదిలో స్నానం చేద్దామని వెళ్ళాము. బట్ అక్కడ వాటర్ అయితే బాగాలేవు. ఇంకా అందుకని రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా గుళ్ళోకి వెళ్ళి స్వామివారికి పూజ చేసుకొని దండం పెట్టుకొని వచ్చాము. గుళ్ళో నుంచి బయటకి రాగానే మనకు అక్కడ ఒక రాయిలా ఉంటుందన్నమాట. అక్కడ మనసులో ఏదన్నా కోరిక అనుకొని మనం కూర్చుంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన హ్యాండ్స్ అనేవి మూవ్ అవుతాయంట. అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అది. ఇంకా మేము కూడా సరే అని ట్రై చేసి బయటకు వచ్చి చాన్వి, నేను అండ్ మోక్ష అయితే స్వామివారి నామం పెట్టించుకున్నాము. పెట్టించుకొని ఇంకా వేదాద్రి నుంచి బ్యాక్ టు హోమ్ అనమాట. మధ్యలో పెన్గంచిపోలు అండ్ విజయవాడ కనకదుర్గమ్మని చూద్దాం అనుకున్నాము. వెళ్ళే దారిలో గరుడాచలం అని ఉంది. ఇంకా అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని పెనుగంచిపోలు వెళ్ళాము. పెనుగంచిపోల్లో వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. ఇంకా అది కాక ఫోన్ ఎలో లేదు కాబట్టి కార్లో పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా పెనుగంచిపోల్లో దర్శనం చేసుకొని భోజనం చేసి విజయవాడ వెళ్దాం అనుకున్నాము. విజయవాడ కుదరలేదు. ఇంకా కాకాని గుంటూరు వెళ్ళాము. ఆ టెంపుల్లో ఈ ఫ్లవర్ కనిపించింది. వీటిని నాగపడగల పూలు అంటారు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. Bye guys, thank you for watching. Please like, share and subscribe to my YouTube channel.